చాలా వయసు అయిపోయింది, ఇక ఎదురుచూపు కూడా అంతా అయిపోయింది, టూ లేట్, ఇంకా అద్భుతం కొరకు చాలా చాలా ఆలస్యము అయిపోయింది, బహుకాలం గడిచిపోయింది. వారి జీవితంలో నిరీక్షించి ఆ ముందున్నంత మరి ఇంట్రెస్ట్ కానీ ఆసక్తి కానీ వారికి ఉందో లేదో నాకైతే తెలియదు. అయితే వీరి జీవితంలో దేవుని అద్భుత కార్యము అంత ఆలస్యం అవడానికి కారణం ఏంటి? కొన్నిసార్లు అద్భుతాలు ఆలస్యం అవ్వడానికి మన అవిధేయత కారణమవుతుందండి. కొన్నిసార్లు అద్భుతం పొందుకోలేకపోవడానికి మన అవిశ్వాసం కారణమవుతుంది. కొన్నిసార్లు దేవుని యొక్క కార్యాలు మనం పొందుకోకపోవడానికి మన యొక్క అపరాధాలు, మన పాపాలు అడ్డొస్తూ ఉంటాయి. కానీ ఈ కుటుంబంలో అటువంటిది ఏదీ కాదు. చూడండి, ఆ పై వచనంలో 6వ వచనం, వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై, మనుషుల దృష్టికి కాదు, దేవుని దృష్టికి నీతిమంతులు అంటే దేవర్ రియలీ డూయింగ్ వెల్ ఇన్ ద స్పిరిచువల్ లైఫ్. వారి ఆత్మీయ జీవితంలో, వారి ఆత్మీయ ప్రయాణంలో వారు అన్నిట్లో కూడా దే వర్ రియలీ గుడ్, మంచి స్థితిలోనే వారు ఉన్నారు. దేవుని సకలమైన ఆజ్ఞల చొప్పునంట, ఆజ్ఞలలో ఏది కూడా తప్పిపోటలా, ఆజ్ఞలన్నిటినీ పాటిస్తూ ఉన్నారు. ఒక మాటలో చెప్పాలంటే అసలు వీరిని దేవుడు బ్లెస్ చేయకుండా ఉండడానికి ఏ కారణం కూడా లేదండి. కొన్నిసార్లు నేను కొన్ని కుటుంబాలను గమనిస్తూ ఉంటాను, వారి జీవితంలో కొన్ని ఆశీర్వాదాలు ఆలస్యం అవుతూ ఉంటే వారి గురించి నేను ప్రార్థన చేస్తూ ఉంటా. అన్నిసార్లు వారికి చెప్పను, మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను, మీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నానని దేవుడు జ్ఞాపకం చేసిన ప్రతిసారి ప్రార్థన చేస్తుంటా. అయితే కొన్ని కుటుంబాల విషయంలో నాకేమనిపిస్తుంది అంటే, అసలు వీరి జీవితంలో దేవుడు ఆలస్యం చేయడానికి నాకు ఏ కారణం కూడా కనబడట్లేదు అనిపిస్తుంది. వాళ్ళు ఎంత దైవికంగా ఉంటారు, అందరికీ మేలు చేస్తారు, అందరినీ ప్రేమిస్తారు, అందరి యొక్క బెస్ట్ కోరుకుంటారే, ఇంత దీన మనసు కలిగి ఉంటారే, ఇంత మంచి కుటుంబంలో దేవుడు ఎందుకు ఈ మంచి కార్యం చేయట్లేదు అని కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది. అయినా ప్రభువా, నీ హస్తాల నుంచి ఏదైనా రావాల్సింది, వారిని కనికరించయ్యా, జ్ఞాపకం చేసుకోయ్యా అని నాకు సమయము దేవుడు జ్ఞాపకం చేసిన ప్రతిసారి కొన్ని కుటుంబాల కొరకు ఆ విధంగా ప్రార్థన చేస్తూ ఉంటా. ఇక్కడ ఎలిజబెత్, జకర్యాలు దేవుని యొక్క సకలమైన న్యాయ విధుల చొప్పున వారు అనుసరించారంట. దే ఫాలోడ్ ద లార్డ్ హోల్ హార్టెడ్లీ. దేవుని నుండి ఒక మంచి సాక్ష్యం పొందుకున్నారు, దేవుని దృష్టికి నీతిమంతులై వారు జీవించారు. బట్ స్టిల్ వారి జీవితంలో ఒక ప్రాముఖ్యమైన ఆశీర్వాదము ఆలస్యము అయిపోయింది. కొన్నిసార్లు కొంతమంది జీవితంలో ఆలస్యము అనగానే మనకు ఒకటి గుర్తొస్తుంది, సంథింగ్ వీ నీడ్ ద మోస్ట్. మనకి ఏది చాలా అవసరమో అదే ఆలస్యం అవుతూ ఉంటుంది. కొన్ని లేకుండా కూడా మనం ఏదో ఒకలాగా మేనేజ్ అయిపోయి, కొన్ని లేట్ అయినా పర్వాలేదు, కానీ మనకి ఏది చాలా అవసరమో, ఏది మన జీవితంలో జరగవలసిన కార్యమో అది కొన్నిసార్లు ఆలస్యం అయిపోతూ ఉంటుంది. ఆ కుమారుడు ఉద్యోగం కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు, ఎన్నో పరీక్షలు రాస్తూ ఉంటాడు, ఎన్నో జాబ్స్కి అప్లై చేస్తూ ఉంటాడు. 1/2 మార్క్ 1 మార్క్తో కొన్నిసార్లు ఉద్యోగాలు పోతూ ఉంటాయి. అనిపిస్తుంది, నాకు ఈ ఉద్యోగం ఎంత అవసరమో దేవునికి తెలుసు కదా, ఎందుకు ఆలస్యం అవుతుంది? కొన్నిసార్లు వివాహాల కొరకు ఎదురు చూస్తూ ఉంటారు, దేవుని చిత్తమే జరిగించయ్యా అని వారి సొంత ఆలోచనలు, సొంత ప్రయత్నాలు చేయకుండా దేవుని చిత్తం కొరకు మాత్రమే ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఆలస్యం అయిపోతూ ఉంటుంది. క్యాలెండర్లో సంవత్సరాలు గడిచిపోతా ఇంకెప్పుడు జరుగుతుంది కార్యము? కొన్నిసార్లు వివాహం అయిన తర్వాత బిడ్డల కొరకు కనిపెడతా ఉంటే బంధువులందరూ అడుగుతూ ఉంటారు, ఏమైనా ఉందా న్యూస్, ఏమైనా గుడ్ న్యూస్ ఉందా? చెప్పడానికి ప్రస్తుతానికి అయితే ఏం లేదండి. వీఆర్ స్టిల్ వెయిటింగ్ అపాన్ ద లార్డ్. దేవుని కొరకే ఎదురు చూస్తున్నాం, దేవుని కార్యం కొరకే ఎదురు చూస్తున్నాం. బిడ్డల కొరకు ఎదురు చూసేవారు మరి కొంతమంది వారి జీవితంలో ప్రమోషన్ల కొరకు కనిపెడతా ఉంటారు. అలా వెనకాల వచ్చిన వాళ్ళు కూడా ముందుకెళ్ళిపోతూ ఉంటారు, ప్రమోట్ అయిపోయి, వారు మాత్రం అక్కడే ఉంటారు. అనిపిస్తుంది, ఎందుకు నేను ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నాను, నేను ఇంత సిన్సియర్గా ఉన్నాను, ఐఎమ్ ఎలిజిబుల్, ఐ డిజర్వ్ ఇట్, ఆ ప్రమోషన్ నాకు ఖచ్చితంగా రావాలి, కానీ ఎందుకు రావట్లేదు, ఎందుకు ఆలస్యం జరుగుతుంది? కొంతమంది జీవితంలో ఒక స్థిరమైన అనుభవాలు రావడానికి కొన్ని సంవత్సరాలు పట్టేస్తుందండి. వై దిస్ డిలే? ఎందుకు ఈ ఆలస్యం? చేయాల్సినవన్నీ చేస్తూ ఉన్నాను, దేవుని మీద ఆశ పెట్టుకునే ఉన్నాను, దేవుని కొరకు ఎదురు చూస్తూనే ఉన్నాను. ఎలిజబెత్, జకర్యా లాగా ప్రాబబ్లీ నీ జీవితం కూడా అట్లాగే ఉందేమో. ఈ ఉదయకాల సమయంలో ఐఎమ్ డూయింగ్ ఎవ్రీథింగ్ అకార్డింగ్ టు గాడ్స్ విల్. దేవునికి ఇష్టమేదో అదే చేస్తున్నా, నేను దేవుని మీద మాత్రమే ఆశ పెట్టుకున్నా. కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది నాకు తప్ప అందరికీ జరుగుతుందని, కొన్నిసార్లు నా జీవితంలో తప్ప అందరి జీవితంలో దేవుడు కార్యాలు చేస్తున్నారని అనిపిస్తుందే అనే పరిస్థితిలో నీ జీవితం ఉన్నట్లయితే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకునే సమయం కూడా ఆసన్నం కాబోతుంది. నమ్మిన వారు ఆమెన్ చెప్దామా? ఆమెన్. గాడ్ రిమెంబర్స్ హిస్ పీపుల్. దేవుడు ఆయన ప్రజలను జ్ఞాపకం చేసుకుంటాడండి. దేవుడు ఆయన ప్రజలను దర్శిస్తాడు. ఆ దర్శన కాలం ఖచ్చితంగా వస్తుంది. గాడ్ సెంట్ అన్ ఏంజల్ ఫ్రమ్ హెవెన్. దేవుడు పరలోకం నుండి ఒక దూతను పంపించి జకర్యాకు ఒక శ్రేష్టమైన వర్తమానం, గబ్రియేలు దూత ద్వారా దేవుడు జకర్యాకు ఒక శ్రేష్టమైన వర్తమానం పంపించాడు. నువ్వు ఎంత కాలం నుండి ప్రేయర్ చేసావో ఆ ప్రార్థనలన్నీ దేవుడు విన్నాడు. ఒక చక్కని మాట చెప్పమంటారా? మన ప్రార్థనలకు ఎక్స్పైరీ డేట్ ఉండదండి. ఒకసారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ద లార్డ్ ఆన్ హూమ్ వీఆర్ కాలింగ్ అపాన్. ఏ దేవుని సన్నిధిలో నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావో ఆ దేవుడు నిరంతరము జీవించేవాడే. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడే. ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చేవాడే. ఆయన అవును ఆమెన్ అనేవాడు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. సో యువర్ ప్రేయర్స్ డు నాట్ ఎక్స్పైర్, సో డు నాట్ స్టాప్ ఆస్కింగ్. అడగడం మానద్దు, అడగడము ఆపద్దు. కానీ కొన్నిసార్లు ప్రార్థనకు జవాబు రానప్పుడు ఏమవుతుందంటే నిరాశ వచ్చేస్తుంది, అడగాలనే ఆసక్తి తగ్గిపోతుంది. నీకు సందేహాలు కూడా కొన్నిసార్లు స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. వింటున్నారా లేదా? అసలు ఆ ప్రార్థనలు చేరుతున్నాయా లేదా? డు నాట్ స్టాప్ ఆస్కింగ్ ద లార్డ్.
దేవుని అడగడం మానద్దు. డు నాట్ స్టాప్ ట్రస్టింగ్ ద లార్డ్. నమ్మడము మానద్దు. నీ నమ్మికను కోల్పోవద్దు, ఎందుకంటే నీ నమ్మిక చొప్పునే నీకు జరుగుతుంది. నమ్మికను కోల్పోవద్దు. డు నాట్ స్టాప్ ట్రస్టింగ్ ద లార్డ్. డు నాట్ స్టాప్ బిలీవింగ్. విశ్వసించడమో మానద్దు, ఎందుకంటే నీ విశ్వాసము ద్వారానే నువ్వు దేవుని నుండి కార్యాలు పొందుకుంటావు. ఇంకా రాలేదంటున్నాడు దేవుడు. నీ సమయం వచ్చే వరకు నేను విశ్రమించనయ్యా, నేను నిన్ను విశ్రమించనివ్వను. అంటిల్ ఐ సీ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ యువర్ ప్రామిస్. నీ వాగ్దానం యొక్క నెరవేర్పు చూసే వరకు నేను విశ్రమించకుండా కనిపెడుతూనే ఉంటా, నిరీక్షిస్తూనే ఉంటా, అడుగుతూనే ఉంటా, నమ్ముతూనే ఉంటా. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించిన గాక. ఆమెను కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఉదయకాల సమయంలో వాట్ ఈస్ ఇట్ దట్ యూ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్? దేని కొరకు నీ జీవితంలో ఇంతవరకు కనిపెట్టావు, ఇంతకాలము ఎదురు చూసావు? బహుశా అందరూ అన్నారేమో, ఇంకా ఆలస్యం అయిపోయిందమ్మా, ఇంకా జరగదు, ఇంకా కష్టం, అసాధ్యం. నేనైతే వినలేదు, ఇంకా ఇలాంటి పరిస్థితుల నుండి బయటపడిన వారిని గురించి నేనైతే వినలేదని బహుశా నీ చుట్టూ ఉన్నవారు పలుకుతున్నారేమో. నీ దృష్టి మాత్రం కేవలం ప్రార్థనలకు జవాబిచ్చే దేవునిపై మాత్రమే ఉండాలి. అప్పుడే చూస్తావు సఫలత, అప్పుడే చూస్తావు జవాబు. గాబ్రియేలు దూత జకర్యాతో చెప్పిన మాట, నీ ప్రార్థన వినబడినది. ఐ హ్యావ్ హర్డ్ యువర్ ప్రేయర్. ఉదయకాల సమయంలో కూడా దేవుడు అదే చెప్తున్నాడు. నీ ప్రార్థన నేను విన్నాను, స్తోత్రమయ్యా. ప్రార్థన విన్నావయ్యా, స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడా, సర్వశక్తి మంత్రానికి వందనాలు. మా ప్రార్థనలు వింటున్నావు ప్రభువా, నీకు స్తోత్రం తండ్రి. విసుగక ప్రార్థించడానికి మాకు సహాయం చేయి. ఆలస్యమైన అవిశ్వాసం లేకుండా ప్రార్థించడానికి సహాయం చేయి. ప్రార్థనకు జవాబు వచ్చినప్పుడు ప్రభువా అపనమ్మకం లేకుండా సహాయం చేయి. దేవుని స్తుతి.